దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావించే పోలవరం బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 2019 నాటికి పోలవరం పనులు 72% పూర్తయ్యాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే పురోగతి సాధించగా 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలోనే మరో 15% పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పోలవరం ఎడమ కాలువ పనులకు తుద్దశకు చేరుకున్నాయి. ఆగస్టు 14న ఎడమ కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నీరు అనకాపల్లి జిల్లాకు చేరుకున్న సందర్భంగా అక్కడ అఖండ హారతి నిర్వహించనున్నారు. కుడి కాలువలో మరో 4% పనులు మాత్రమే మిగిలిన్నాయి. ఎడమ కాలువలో మిగిలిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు 250 కోట్లను విడుదల చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందుబాటులోకి రానుంది. అలాగే 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం రైతులకు సాగునీటి కొరత లేకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 20 పంపులు 20 మోటార్లతో 7080 క్యూసెక్కుల గోదావరి జలాలను పోలవరం కుడి కాలువకు తరలిస్తున్నారు. అలాగే ధవళేశ్వరం సరార్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి కుడి ఎడమ సెంట్రల్ కాలువలకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో కీలకమైన జల విద్యుత్ కేంద్ర నిర్మాణం 54% పూర్తయింది. ఇందులో సివిల్ పనులు 72% పూర్తిగా హైడ్రో మెకానిక్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తొలి 3 విద్యుత్ యూనిట్ల కమిషనింగ్ పనులు జరుగుతున్నాయి. 2027 జూలై నాటికి తొలి 5 యూనిట్లు, 2028 నాటికి మొత్తం 12 యూనిట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.